హలో అండి, వెల్కమ్ టు బాను లోగో ఛానల్. ఇది జూలై 21 మా బాబు బర్త్డే వీడియో అండి. అప్లోడ్ చేయడానికైతే ఇప్పటికి తీరింది. ఆ రోజు పిల్లలకి స్కూల్ ఉండటంతో మార్నింగే పిల్లలు లేపి రెడీ చేసేసి వాళ్ళ కోసం కర్రీ ఇంకా టిఫిన్ అయితే రెడీ చేశాను. కర్రీ అయితే రొయ్యల కర్రీ చేశాను. ఇది పిల్లల వరకే చేశానండి. టిఫిన్ అయితేనేమో గారెలు చేశాను. వాళ్ళు తినేసి రెడీ అయిపోయి లంచ్ బాక్సెస్ అయితే తీసుకుని వాళ్ళ డాడీతో స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన కాసేపటికి నేను కూడా రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళాను. ఎందుకంటే చాక్లెట్స్ బిస్కెట్స్ పంచాలని. అక్క తమ్ముడు కలిసి క్లాస్లో పిల్లలకి ఇంకా టీచర్స్ అందరికీ కూడా చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే పంచేశారు. పిల్లలైతే హ్యాపీగా ఫీల్ అయ్యి తనకి హ్యాపీ బర్త్డే అనేసి చెప్తుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా బాబు అయితే బర్త్డే ఇంకా 1 మంత్ ఉందనిపించుకొని క్యాలెండర్లో డేట్ రౌండ్ చేసుకున్నాడు. స్కూల్ క్లాస్లో ఇంతమంది ఉన్నారు, ట్యూషన్ క్లాస్లో ఇంతమంది ఉన్నారు అనేసి లెక్కలేసుకుంటున్నాడు. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే పాపం వాళ్ళకి ఎంతో హ్యాపీనెస్ని ఇస్తాయి. స్కూల్లో పంచడం అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఇంటికి వచ్చేసాను. లాస్ట్ ఇయర్ మా పాప బర్త్డేకి ఆన్లైన్లో ఈ బర్త్డే సెట్ బుక్ చేశాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అదే సెట్ని యూజ్ చేసి డెకరేషన్ అయితే చేస్తున్నాము. ఒక్క కేక్ తప్ప బయట నుంచి ఏమీ కొనుక్కురాలేదు. చాక్లెట్స్ బిస్కెట్స్ కేక్ తీసుకొచ్చారు. వాళ్ళ డాడీ అయితే డ్యూటీలో ఉండి కేక్ కటింగ్ చేసేటప్పుడు అయితే వచ్చారు. డెకరేషన్ అయిపోయిన తర్వాత ట్యూషన్కి వెళ్ళి అక్కడ కూడా చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే పంచి ఇంటికైతే వచ్చేసాము. ఫస్ట్ నుంచి కూడా మా పిల్లలు ఇదే కొనాలి ఇలాగే చేయాలనేది ఎప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టి పేచీ అయితే పెట్టరు. మన పరిస్థితులను బట్టి మనల్ని అర్థం చేసుకునే పిల్లలు ఉంటే అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. మా పిల్లలైతే ఆ విషయంలో గ్రేట్ అనే చెప్తాను నేను. ఇక్కడ చూడండి, మా బాబు క్యాండిల్ తనే వెలిగించాలంట. అగ్గిపెట్టి వెలిగించడం అయితే తనకైతే అస్సలు రావట్లేదు. అయినా కూడా ట్రై చేస్తున్నాడు. పక్కనున్న పిల్లల్ని ఇంకా దగ్గరలో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ని అయితే పిలిచి బర్త్డే అయితే సింపుల్గా సెలబ్రేట్ చేశాము. ఇంకా కొంతమంది పిల్లలు అయితే మిస్ అయ్యారు. బర్త్డే ఎలా చేసినా కూడా మన పెద్దవాళ్ళు అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ తాతయ్య వాళ్ళు ఉండి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. కానీ తాతయ్యల అదృష్టం అయితే లేదు, కానీ అమ్మమ్మ నాయనమ్మ అయితే దూరంగా ఉండటంతో వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికైతే అవకాశం లేదు. లాస్ట్ ఇయర్ మా పాప బర్త్డేకి అయితే మా అమ్మగారు మా అత్తగారు ఇక్కడే ఉన్నారు. చక్కగా వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు. నాకు తెలిసిన ఒక చిన్న విషయం అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే పిల్లలు బర్త్డేస్ టైంలో క్యాండిల్స్ని నోటితో ఊదిస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. క్యాండిల్ని వెలిగించినప్పుడు ఆ దీపాన్ని పక్కన పెట్టేసి కేక్ కటింగ్ అయితే చేయించాలని నా ఒపీనియను. బాబుకు తినిపించడానికి అనేసి కేక్ తీసుకుని తనే తినేస్తున్నారనేసి పిల్లలందరూ కూడా నవ్వుతున్నారు. ఆ కేక్ని ఫేస్కి అప్లై చేయాలని ఎంతో ట్రై చేస్తున్నాడు, కానీ బాబు అయితే అస్సలు రాయించుకోవట్లేదు. ఈ పిల్లలు వచ్చారే కానీ ఒక్కళ్ళు కూడా కెమెరా ముందుకైతే రావట్లేదు. బాబు పక్కన నుంచుని ఫోటోనో వీడియోనో ఏదో ఒకటి తీద్దామంటే అసలు రానే రావట్లేదు. ఎంత సిగ్గుపడుతున్నారో. అదేంటో ఇంత చిన్నపిల్లలకి ఎంత సిగ్గేంటో నాకైతే అర్థం కాలేదు. ఫ్యాన్ వేస్తే డెకరేషన్ ఎక్కడ ఎగిరిపోతుందో అనేసి ఇప్పటివరకు ఫ్యాన్ వేయలేదు. ఉక్కబోస్తుందని చెప్పేసి ఒక్కసారిగా వెళ్ళి ఫ్యాన్ వేసేసరికి డెకరేషన్ అంతా ఎగిరిపోతుంది. ఏదో నాకు వచ్చినట్లు చేశాను, కనీసం బర్త్డే అయ్యే వరకన్నా ఉండాలి కదా అనేసి ఫ్యాన్ అయితే ఆఫ్ చేసేసి పిల్లలందరినీ పిలిచి ఫోటోకి వీడియోకి అనేసి పిలిచాను. ఎప్పటికో బతిమలాడగా పిల్లలైతే వచ్చారు. ఫోటోలో పిల్లలందరూ కవర్ అవ్వటం కోసం అందరినీ నిలబెట్టేసి వీడియో అయితే తీసుకున్నాము. ఈ బుడ్డ పాప చూసారా, చక్కగా గడ్డం కింద చేతులు పెట్టుకుని అయితే ఫోటో అయితే చక్కగా పోజ్ ఇచ్చేసింది. లాస్ట్లో కేకు బిస్కెట్ చాక్లెట్స్ ప్లేట్స్లో అయితే పెట్టేసి పిల్లలకైతే ఇచ్చేసాము. మన ఛానల్లో కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ ఇంకా టిప్స్ ఉన్నాయి. ఒకసారి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.